ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం 2 జతల స్కూల్ డ్రెస్లను ఉచితంగా అందజేయనుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజు విద్యార్థులకు దుస్తులు అందజేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం దుస్తులు కుట్టే పని నల్గొండ జిల్లాలో వేగంగా సాగుతుంది. నల్గొండ జిల్లాలో 1126 ప్రాథమిక పాఠశాలలు, 128 ప్రాథమికోన్నత పాఠశాలలు, 229 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇంటర్మీడియట్ వరకు విద్యను అందించే మోడల్ స్కూల్స్ సైతం ఉండగా ఇవి కూడా పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వస్తాయి. ఈ మొత్తం పాఠశాలల్లో 82,351 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికీ 2 జతల దుస్తులను ప్రభుత్వం అందజేయనుంది. ఇందుకోసం టెస్కో నుండి అవసరమైన వస్త్రం జిల్లాకు చేరుకోగా వాటిని మండలాలకు చేర్చి అక్కడి నుండి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. డిఆర్డీఏ, మెప్మా శాఖల సహకారంతో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్వయం సహాయక సంఘాలను గుర్తించి వారికి దుస్తులు కుట్టే పనిని అప్పగించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ వేగంగా సాగుతుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు 1 జత స్కూల్ డ్రెస్సును అందించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించి ఆ మేరకు దుస్తులు కుట్టే బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ప్రస్తుతం 1 జత స్కూల్ యూనిఫామ్ దాదాపుగా సిద్ధమైంది. వాటిని ఈ నెల 12న విద్యార్థులకు అందించేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు తప్పనిసరిగా పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండటంతో ఈ మేరకు ఇప్పటికే పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు చేరవేయగా దుస్తులు కుట్టే పని వేగంగా సాగుతుంది. ముందుగా 1 జత దుస్తులను అందించిన అనంతరం 2వ జతకు సంబంధించిన వస్త్రాన్ని టెస్కో నుండి సేకరించి స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేయనున్నారు. 1 నెలలోపే 2వ జత దుస్తులను సైతం అందించేలా విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. యూనిఫామ్ క్లాత్ అనేది కూడా మనము ఒక పేర్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు టెస్కో వాళ్ళు ఇచ్చినటువంటి 1 జత సంబంధించినటువంటి క్లాత్ అనేది మనము డిఆర్డిఓలో స్టోర్ చేసి అదేవిధంగా అక్కడి నుంచి మండల ప్యాంటుకు పంపించడం జరిగింది. అక్కడ విద్యార్థులకు అంటే ఇమీడియట్లీ ఎంఈఓలందరూ కూడా హెడ్ మాస్టర్ల ద్వారా ఎస్ఎస్సి గ్రూప్లకు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు అందించి ఇమీడియట్లీ వాళ్ళు ఇన్ టైంలో కుట్టించేటట్టు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులను మేము డిఆర్డిఏ గారు అదేవిధంగా మెప్మా పీడి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇమీడియట్లీ అందించే విధంగా చేయమని వారి యొక్క ఆదేశం ఉంది కలెక్టర్ గారిది. అదేవిధంగా స్టేట్ ఆఫీస్ వల్ల ఉంది కాబట్టి ఇమీడియట్లీ చర్యలు తీసుకుంటున్నాము. యూనిఫామ్ మొత్తం మండల ప్యాంట్ పోయింది. మండల ప్యాంట్ నుంచి ఇంటర్మ్ ఎస్హెచ్ గ్రూప్లోకి వెళ్ళి వాళ్ళ ద్వారా అంటే వాళ్ళకు ఉన్నటువంటి క్లస్టర్లలో వాటిని కుట్టించి విద్యార్థులకు స్కూల్ రీఓపెన్ లోపు అందించేటట్టు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది మేము